సార్ డాక్టర్ బాబు గారు. ఆ! చెప్పండి సార్. సార్ ఈ సినిమా తర్వాత మీ ఊరు డాక్టర్ బాబే అనాలి. ఓకే. సార్ ఈ సీన్‌లో ఏంటి మంచి మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఏంటి ఎంజాయ్ చేసారా? లేకపోతే అట్లా కష్టపడ్డారా? అయ్యో! మా డైరెక్టర్ గారైతే ఎంజాయ్ చేయనివ్వలేదు. యాక్చువల్లీ నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను గానీ, మా డైరెక్టర్ గారు చేయనివ్వలేదు. లిమిట్ పెట్టారు. ఏమన్నా ట్రైనింగ్ ఇస్తావా? ఈ మధ్య అన్ని ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు నాగేశ్వరరావు ఎవరైనా కనబడితే. ఏంటి సార్ డైరెక్టర్ గారు ఎందుకు చేయనివ్వలేదు మిమ్మల్ని? కథ ప్రకారం వెళ్ళాలి కదా సార్ మనం. ఎంజాయ్ అయితే చాలా బాగా చేసాం. ఏ విషయంలో? ఏ విషయంలో అంటే కథ విషయంలో. మీకు ఇందాకే చెప్పాను కదా, కథే మా బలం. కథే హీరో. సో, ఆ విషయంలో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. కాదు కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి. పూర్తిగా చూపించలేదు ట్రైలర్‌లో లాస్ట్ షాట్స్ అవన్నీ కొంచెం సార్ ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడరా? మీరు ఫ్యామిలీ డ్రామా అంటున్నారు. లేదు సార్. ఇప్పుడు పూర్తిగా చూపిస్తే ఇంక మళ్ళీ ఎలా? పూర్తిగా చూపించకూడదు. క్యూరియాసిటీ అనేది ఒకటి ఉంటుంది కదా! అదే చూపించాం ఇప్పుడు మీకు. పూర్తిగా అంటే ఏం చూపిస్తారు? పూర్తిగా సినిమాలో చూపిస్తాం. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు. ఎందుకొచ్చావనా? ఎందుకొచ్చావని కాదు. ఎందుకు మనకు ఎంత లేట్ అయిపోయిందని. లేట్ అయిపోయిందిరా అనేసి. ఇలాంటి సినిమా ముందే వచ్చుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఓకే. సో, నేనేం చెప్తానంటే ఇది కంప్లీట్‌గా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అండి. అంటే ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా. యూత్‌కి నచ్చుతది. ఫ్యామిలీకి ఇంకా బాగా నచ్చుతది. ఆహ్, ఓకే. మీకు చెప్పారండి డైరెక్టర్ గారు ఇటువంటి సీన్స్ ఉంటాయని? నాకేం లేదు గదా! మీకు లేవా? ఎవరికున్నాయి సార్? ఎవరికి లేదు సార్. హీరో గారికి ఒక్కరికే. ఆయన ఒక్కడేం చేసుకుంటాడు సార్? అదే సినిమా. సార్ అంటే బేసిక్ ఏంటంటే ఈ సినిమా మన అనుకున్నట్టు సెన్సిటివ్ పాయింట్ అయితే ఉంది. ఆ సెన్సిటివ్ పాయింట్ని ఎక్కడ వల్గారిటీ లేకుండా మనం జాగ్రత్తగా మీరు సినిమా చూస్తే నెక్స్ట్ ట్రైలర్లో మీకు సగం అర్థమైపోతుంది. సినిమా చూస్తే మనకి పూర్తిగా అసలు ఈ పాయింట్ ఎందుకు తీసుకున్నాం, హీరో బిహేవియర్ ఎందుకు క్యారెక్టర్ ఇలా ఉందనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది సార్. అలీ గారు. సార్ మీరు ఫస్ట్ సీన్‌లోనే తెలిసిపోతుంది వీళ్ళు జేబా లేకపోతే ఏంటి మనకి ఈ సినిమాతో కొంత జేబులో వేసుకోవచ్చు లేకపోతే పర్లేదు అనిపించేసి ఫస్ట్ షాట్‌లోనే తెలిసిపోద్ది మీకు. ఎట్లా అనిపిస్తుంది సార్ చలపతిరావుని చూస్తే మీకు? చలపతి చాలా టాలెంటెడ్. కరెక్ట్ హిట్ పడలా. పడితే మనం ఈ క్వశ్చన్ అడగం గ్యారంటీగా. సో ఈ సినిమాతో తను ప్రూవ్ చేసుకుంటాడని నమ్మకం అయితే ఉంది నాకు. అంటే తను ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ యాక్టర్ అయినా సినిమా హిట్ అయితే బాగుంటుంది, మనకు పేరు వస్తుంది అనుకుంటారు తప్ప ఇది పోవాలి అని మనం అసలు కోరుకోకూడదు, అనుకోకూడదు. హిట్ అవ్వాలని ఎందుకంటే ఇందాక చెప్పామాట, ఒక సినిమా హిట్ అయితే ఆ నిర్మాతకి ఒక నమ్మకం వస్తుంది. మళ్ళీ ఒక 2 సినిమాలు స్టార్ట్ చేస్తే అందరూ బాగుంటారు. సో అందుకోసం చలపతికి మ్యాక్సిమం తను కష్టపడతాడు. ఇంకో విషయం చెప్పాలంటే రేపు షూటింగ్ అంటే మొత్తం యూనిట్ వాళ్ళు అందరూ పడుకుంటారు, ఇతను ఒకడే పడుకోడు. మార్నింగు 4 o'clock నుంచి లొకేషన్లోనే ఉంటాడు. అతనికి ఏంటంటే నమ్ముకొని వచ్చాడు ఇండస్ట్రీని, కళామన్ తల్లిని నమ్ముకొని వచ్చాడు. సో డెఫినెట్గా యాజ్ ఎ యాక్టర్గా నేను ఈ సినిమాలో యాక్ట్ చేసేదాన్ని కాదు, ఇట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే చాలా కొత్త యాక్టర్లు ముందుకు వస్తారు. సార్ డాక్టర్ గెటప్ అంటే మీరు కిక్ సినిమాలో గుర్తొస్తుంది. ఆ డాక్టరే కాదు, అది కాదా? ఆ డాక్టర్ వేరు, ఈ డాక్టర్ బాబు వేరు. రియల్గా ఉంటుంది. నీకు ఏదైనా అవసరం ఉంటే నా ఇంటికి రా. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. అలీ అన్న, ఇది మీరు చాలామంది పెద్ద పెద్ద దర్శకులకు కూడా ఫస్ట్ షాట్ మీ మీద తీస్తే మంచిగా కలిసి వస్తుందని ఒక సెంటిమెంట్ ఉంది. అలాంటి పెద్ద పెద్ద నేను చెప్పే డైరెక్టర్లు కూడా వినాయక్ గారు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ గురించి చెప్తున్నాను. అలాంటప్పుడు వాళ్ళతో చేసిన మీరు ప్రతి ఒక్క పెద్ద డైరెక్టర్తో ఎంతో కాలం పనిచేశారు. ఈ కొత్త డైరెక్టర్తో పనిచేస్తున్నప్పుడు మీరు ఎలా సస్టైనబిలిటీగా ఎలా ఉంటారు? ఎంత కంఫర్ట్ వాళ్ళకి ఇస్తానికి ట్రై చేస్తారు? నేను ప్రతి సినిమా ఇది మొదటి సినిమా అని యాక్ట్ చేస్తాను తప్ప, నేను దాదాపు 1000 చిత్రాల పైచీలకు యాక్ట్ చేశాను. 1170 మేబీ. ఎందుకంటే ఒక స్కూల్కి వెళ్తున్నట్టు ఫీల్ అవుతాను. ఈయన నా మాస్టర్, ఈయన నాకు పాఠం చెప్తున్నాడు, నేను వినాలి. మాకు తెలుసులేవా అంటే ఎందుకు వచ్చావయ్యా అంటాడు. ఆ ఒక్క మాట చాలు. మనం ఉన్న ఈ 48 years ఎక్స్పీరియన్స్ మొత్తం పోతుంది. సో అందుకోసం ఆయన చెప్పింది నేను చేస్తా. నాకు తెలిసింది ఇది తప్పు అంటే వద్దు,
ఇది మంచిది, దీన్ని డెవలప్ చేసుకోవచ్చా, చేయండి అన్న. దీంట్లో నా దగ్గరకు వస్తాడు. యాక్చువల్గా తనకు కాదు ప్రాబ్లం, వీళ్ళ ఫ్రెండ్కి. దాంట్లో ఒక డైలాగ్ వాడా, నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదని. సో అది అంతే, దాంట్లో ఏముంది. సో అది ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలాగా. సో అట్టగా నాకు నాగేశ్వరరావు అడిగిన దానికి సమాధానం అదే కదా. అదే డాక్టర్ బాబు ఒకడే ఏం చేసుకుంటాడండి, నువ్వు వెళ్ళు. ఈ సెట్లో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారో కానీ ఇప్పటివరకు నేను చూసిన ఈ మొత్తం అందరు ఆర్టిస్టులు అందరిలో చూస్తే మంజుషాని అన్నిటికంటే కాస్ట్లీ అనిపించింది అని చెప్పి నేను మంజుషా గారిని అడిగితే కాదు కాదు అలీ గారు అని చెప్తుంది. మీ ఇద్దరిలో ఎవరు కాస్ట్లీ అనే సినిమా? ప్రొడ్యూసర్ సైడ్ నుంచి చెప్పొచ్చేమో, మీరే కదా స్కంద గారు. కొంచెం అలీ గారు చూస్తున్నారు, మంజుషా గారు చూస్తున్నారు, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఏదో ఒకటి చెప్పండి బాబు. మంజుషా గారే అయితే. నాకు తెలుసండి, అందుకే అడిగా నేను. అయితే నేను మీకు ఇందాకే చెప్పాను మేడం అని, మేడం అంటే మేడం అని చెప్పాను. అబ్బో మేడం మీరు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్ బాబు గారు, స్కంద గారు, సినిమా ఇండస్ట్రీకి చాలా కష్టకాలం నిజంగా కూడా. అవునండి. ఈ టైంలో సినిమా థియేటర్కి రావటం అనేది చాలా పెద్ద విషయం. రేపు పొద్దున June 4th పెద్ద సినిమా విడుదలవుతుంది. అవునండి. దాని గురించే ఇప్పుడు ఇంకా చాలా పెద్ద రచ్చ జరుగుతుంది, ఇంకా కూడా జరుగుతుంది. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు, మీలాగా ఒక కొత్త ఫేస్ వచ్చినప్పుడు చాలా చాలా ట్రబుల్ ఉంటుంది సినిమా థియేటర్కి వచ్చేసరికి. ఇప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేసి ప్రేక్షకులు మీ సినిమాకి రావాలని కోరుకుంటున్నారు? ఏంటి బ్రేక్ త్రూ పాయింట్? సార్ ఇప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, కంటెంట్ ఉన్న సినిమానే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. ప్రేక్షకులు చూసేది కంటెంటే. నేను అది నమ్ముతాను గట్టిగా. కంటెంట్ బాగుంటే ఏ ప్రేక్షకులన్నా సరే ఆదరిస్తారు, అందులో నో డౌట్. మీరు అన్నట్టు చిన్న సినిమాలు చాలా వచ్చాయి, అవి చాలా బాగా హిట్ అయినాయి కూడా. వాటితో ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలు కూడా హిట్ అయినవి ఉన్నాయి కదా సార్. సో అంటే జనాలకు కావాల్సింది ఏంటి, కంటెంట్ బాగుండాలి. సో కంటెంట్నే, అందుకే నేను అదే అంటున్నాను, కథే హీరో అని నేను అంటున్నాను. సో అదే మా బలం. చలపతి గారు, సినిమా తీయటం వరకు ఆ గేమ్లో మీరు చాలా నిష్ణాతులు, చాలా బాగా చేస్తారని చెప్పేసి ఇంతకు ముందు సినిమాల ద్వారా కూడా ప్రూవ్ అయింది. మీరు పెసిరెడ్డి గారి దగ్గర అక్కడ పనిచేసి చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు ఈ గేమ్ వరకు ఓకే, కానీ దాని తర్వాత అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది సినిమాకి. అవును సార్. ఆ గేమ్లో ఎలా మీరు సస్టైన్ అవ్వాలనుకుంటున్నారు? సార్ బేసిక్ ఏంటంటే మనం సినిమా కాన్సెప్ట్ అనుకున్నప్పుడే ఇది ఎంతవరకు చేరువవుతుంది, ఎక్కడ వరకు తీసుకెళ్లాలని ఒక ఐడియా ఉంటుంది కదా సార్. మార్కెటింగ్ సైడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ. ఇప్పుడు అంటే ఈ సందర్భం కాబట్టి చెప్తున్నాను, ఇండస్ట్రీలో ఒకప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా అని ఉండేది, ఇప్పుడు మధ్యలో ఇంకోటి వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఉండే సినిమా అని. అంటే మీకు తెలిసే ఉంటుంది నేను ఎందుకు చెప్పాను అంటే, పెద్ద ప్రొడ్యూసర్స్ కొన్ని చిన్న సినిమాలకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చి పెద్ద హిట్లు అయ్యాయి. అలాగే ఇప్పుడు మాలాంటి చిన్న డైరెక్టర్లకు కూడా కంటెంట్, ఇప్పుడు టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అందరికీ చూస్తున్నారు, పెద్ద ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చూస్తున్నారు. వాళ్ళతో కూడా ముందు నుంచే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ ఒక్క బ్యాక్ సపోర్ట్ తోటి మేము కూడా సినిమాని మార్కెటింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం సార్. కిషోర్ చాలా ఫాస్ట్గా తీస్తాడు మామూలుగా కెమెరామెన్. అవునండి. చాలా అంటే ఈ మధ్య కాలంలో నేను అతని గురించి చాలా గట్టిగా విన్నాను. అవునండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా తీస్తాడు, చాలా తక్కువ టైంలో ప్రొడ్యూసర్ని సేవ్ చేస్తాడు అనేది బాగా వచ్చింది. అవునండి. అతన్ని ఎలా కలిశారు, అతనితో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే బేసిక్గా నేను లాస్ట్ ఒక మూవీకి ప్రసాద్ ల్యాబ్, అంటే నేను అన్ని సినిమా ల్యాబ్లోనే చేస్తుంటాను. ఇక్కడ కిషోర్ గారి గురించి చెప్పారనమాట, ఇట్లా ఒక మంచి కెమెరామ్యాన్ గారు అంటే. తర్వాత వన్స్ ఆయన్ని కలిసిన తర్వాత ఈజ్ అ పర్ఫెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే నేను పెద్ద అంటే బాంబే హాలీవుడ్ సినిమాలు అన్నీ చేసి వచ్చారు. మనకు చేస్తారని ఒక డౌట్ వచ్చింది. బడ్జెట్లో చేయడం అనేది గొప్ప విషయం. అంటే ఆయన దగ్గర ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే, మార్నింగ్ 6 o'clockకి ఇప్పుడున్న రోజుల్లో 6 o'clockకి షాట్ పెట్టడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఈ టైంలో కూడా మార్నింగ్ 6 o'clockకి ఆయన లైట్ వెలిగించే టాలెంట్ ఉందండి. ఇంకోటి ఏంటంటే, ఆయన ముందు
స్క్రిప్ట్ తోటి ఫాలో అవుతారు ఆయన. నెక్స్ట్ ఏంటని తెలుసుకొని అది రెడీ చేసుకోవడం అలా చాలా బాగుంటది. ఇంకోటేంటంటే ఆయన లైటింగ్ సెన్స్ ఒకటి కెమెరాని హ్యాండిల్ సార్ నిజం చెప్పాలంటే దీంట్లో గింబల్ షాట్ల కంటే ఆయన హ్యాండిల్‌తో చేసిన షాట్లు చాలా బాగొచ్చాయి. ఇంకా ఈ ఒక్క మాటతోటి ఆయన రేంజ్ ఏంటో నేను చెప్పగలను. చాలా బెస్ట్ టెక్నీషియన్ అండి. స్కంద అలీ గారు. గారు హాయ్ సార్. సార్ మీ కెరియర్‌లో ఎన్నో పెద్ద సినిమాలు అండ్ గొప్ప సినిమాలు చాలా చేశారు. బట్ ఎప్పుడు మీరు చిన్న సినిమాలకి ఎప్పుడు సపోర్ట్‌గా ఉంటారు. అండ్ మీ కెరియర్‌లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళు కొంతమందిలో మీరొకరు. ఈ చిన్న సినిమాల విషయంలో రెమ్యునరేషన్ ప్రతి ఒక్కరు తక్కువ ఇవ్వడానికే చూస్తారు. బట్ మీరెలా దాన్ని హ్యాండిల్ చేస్తారు? అండ్ కొత్తగా వచ్చే డైరెక్టర్‌లకి 'హాలీ' గారు మాకు ఒక చిన్న క్యారెక్టర్‌లో చాలురా అని అనుకుంటారు. సో రెమ్యునరేషన్ విషయంలో ఎలా ఉంటది ఆ చిన్న సినిమాల విషయం? వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. ఈ విషయం నేను చెప్పాలంటే ఎందుకంటే నేనే సార్‌ని కలిసి మాట్లాడుతాను కాబట్టి. సార్ ఫస్ట్ ఇల్లు ఉంటుందన్నమాట మణికొండలో. సార్ అడ్రస్ చెప్పనులేండి. మణికొండలో ఇల్లు ఉంటుంది. అందరికి తెలిసిందే. ఇంటికెళ్ళంగానే ఏంట్రా బాగున్నావా? ఏం డైరెక్టర్ బాగున్నావా? అని ఆప్యాయంగా పలకరిస్తారు. ఆ పలకరింపులోనే ఆయన ఓకే చేసేస్తారు. ఇంకా సార్ నిజంగా చెప్పాలంటే ఏ రోజు కూడా రెమ్యునరేషన్ గురించి మాట్లాడరండి. మనం ఆయన మేనేజర్ గారు ఉంటారు. అంతేనండి అది. ఆయన అది ఇండస్ట్రీలో ఇలాంటోళ్ళు ఉండబట్టే మాలాంటోళ్ళు ఇంకా సస్టైన్ అవుతున్నారు. ఇలాంటోళ్ళు ఉండబట్టే ఇంకా ముందుకెళ్తున్నామండి. నిజంగా థ్యాంక్ యూ. ఎస్ సార్. మీకే ఆ! అంటే ఇంతవరకు చాలా ప్రెస్ మీట్లు ఇక్కడ జరిగాయి. ఆ! ఏదైనా ఒక చెప్పండి. ఏదైనా ప్రమోషన్ టైంలో అంటే ఎవరైనా బ్రాండ్ ప్రమోషన్‌లో అయినా చిన్న చిన్నవి వేస్తారు. మీరు సీఎంఆర్ చాలా పెద్దగా వేశారు. ఏంటి ఇది? అంటే మనల్ని నమ్మి చిన్న సినిమాకి స్పాన్సర్ చేస్తున్నారంటే వాళ్ళు పెద్దోళ్ళే కదా సార్. అందుకే పెద్దగా వేసాను. అంతేనా? పెద్దగా స్పాన్సర్ చేశారేమో అని. చెయ్యాలని చెప్పి ఇంకా ఫ్యూచర్‌లో చేయాలని చెప్పి ముందే పెద్దగా వేసామన్నమాట. డెఫినెట్‌గా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఆల్ ది బెస్ట్ అండి. అంటే థ్యాంక్ యూ. చిన్న సినిమా, పెద్ద సినిమా లేదు. కంటెంట్ ఉన్న సినిమా Yes, వస్తే sir. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు యాక్సెప్ట్ అవును. చేస్తున్నారు. థ్యాంక్ సో యూ. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్కంద గారు. మీ టీజర్ అయితే చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది. అండ్ Okay, thank you, చాలా thank మంది you very చెప్పినట్టు మన సీనియర్స్ అందరూ చెప్పినట్టు కట్ కూడా చాలా బాగుంది. చాలా Yeah. ఫాస్ట్ ఫేజ్‌లో కట్ చేసున్నారు. అంటే మీ దాంట్లో అలీ గారు ఉన్నారు, రాజీవ్ కనకాల గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్స్. యెస్. సో వాళ్ళకి ఒక టైమింగ్ ఉంటది. ఆ టైమింగ్‌ని మ్యాచ్ చేయడానికి మీరు ఎలాంటి హోంవర్క్ చేస్తున్నారు? అండ్ ఎంత టఫ్ అయింది మీకు? నిజమే. ఇది గుడ్ క్వెషనే. సో, నేను 'ఆలీ' గారినైతే ఫస్ట్ టైం చూడలేదు. ఎప్పటినుంచో చూస్తున్నాను. సో, ఎప్పటినుంచో చూస్తున్నాను కాబట్టి మనకి ప్యాషన్ అనేది ఉంటుంది కదా! నేను ఈ ఫీల్డ్‌లో ఎదగాలి అనే ఒక మనసులో అది ఉంటే అదే నేర్పిస్తది అన్నీ. అదే చేయిస్తది. ఆ టైమింగ్స్ అన్నీ కూడా అదే చెప్తది. సో, రాజీవ్ కనకాల గారు యాక్చువల్‌గా నేను ఫస్ట్ టైం భయపడ్డాను. ఇంత పెద్ద సీనియర్స్‌తో యాక్ట్ చేస్తున్నాను. నేను ఏమైనా ఎక్కువ టేకులు తీసుకుంటానా అని ఒక టెన్షన్ అయితే నేను ఫస్ట్ టైం ఫేస్ చేశాను. అందరూ సీనియర్సే. సో, కానీ నేను స్ట్రాంగ్‌గా నేను నమ్మింది ఏంటంటే నేను చేయగలను. వాళ్ళతో పాటు పోటీ పడి చేయాలి. టేకులు తీసుకోకూడదు. యాక్చువల్ చాలా సీన్లు సింగిల్ టేకేనండి అన్నీ కూడా. అన్నీ సింగిల్ టేకే. అలాగని చెప్పి వాళ్ళ రేంజ్‌కి నేనేం కాదు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు నాకు ఎప్పుడూను. బట్ నాకు నమ్మకం నేను చేయగలనని. అంతే సార్. నా ప్యాషన్ అంతే. అలీ సార్. సో చాలామంది మీరు స్టార్స్‌తో వర్క్ చేసున్నారు. అట్ ద సేమ్ టైమ్ డెబ్యూటెంట్స్‌తో కూడా వర్క్ చేసున్నారు. అవును. సో ఆయన చెప్తున్నారు లైక్ చాలా కష్టపడి చేశానని చెప్పేసి. ఆయనలో మీరు అబ్జర్వ్ చేసిన క్వాలిటీ ఏంటి సార్? లైక్ నేను అంటే ఫుల్ డే అని తీసుకెళ్ళారు. మధ్యాహ్నం 1:00కి భోజనం పెట్టి పంపించాడు. అయిపోయిందన్నాడు. అయిపోయిందా? అయిపోయిందనే. మనం 2 కెమెరాలు కదా, ఒకటి లాంగ్ పెట్టాం, ఒకటి మీ క్లోజప్ పెట్టేసాం. అయిపోయింది సీన్ అన్నాడు. వెళ్ళి డబ్బింగ్ చెప్తుంటే అవట్లా. ఇదేంటిది, ఆ రోజు హాఫ్ డేలో అయిపోయింది, డబ్బింగ్ ఎంతసేపు చెప్తున్నాను ఏంటని. తర్వాత 2 కెమెరాలు ఉన్నాయి అప్పుడు చెప్పాడు కదా కరెక్ట్ అని. బట్ మా కాంబినేషన్ చేస్తున్నప్పుడు స్కంద ఎక్కడ కూడా తడబాటు కానీ కంగారు పట్టడం కానీ వన్ మోర్ కూడా లేదు. తను ఏం చెప్పాడో తను అదే చేశాడు. ఇంకా మిగతా పక్కన ఉన్న ఆర్టిస్టులు కూడా తనకు కావాల్సింది కంటెంట్ వచ్చేసింది. ఇమేజ్ హాస్పిటల్లో అమీర్పేటలో షూటింగ్ చేసాం. తను అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నాడు. మార్నింగ్ 6 o'clockకే కెమెరా షాట్ చేసేసింది. రాకముందు ఏమేమి ఉన్నాయి క్లోజప్లు అంటే క్లారిటీ, అంత ఇంకేం లేదు. నాకు ఎంత కావాలి అంతే. మిగతాది ఇక ఎంత తీసినా కూడా అది మనకి ఇక్కడే ఉంటుంది ల్యాబ్లో. కావాలంటే ఇస్తారు తీసుకెళ్ళమని. ఆయన ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లేదు.
ఇప్పుడు చిప్ వచ్చింది, ఇంతకుముందు అయితే ఫిలిం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేదు అది. సో చాలా క్లారిటీగా ఉన్నాడు. ఎస్. మేడం శాంతి గారు, మేము అందరూ కూడా మీ నాన్నగారిని తలుచుకుంటున్నారు అండ్ ఆల్రెడీ వచ్చిన జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే ఉన్న ఆయనతో ఉన్న అసోసియేషన్ అంతా చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని చాలా చూస్తూ వాళ్ళ ముందు పెరిగారని చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అండ్ మీరు ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తున్నారు అండ్ చెప్పండి మేడం, మీ నెక్స్ట్ ఫిల్మ్స్ ఏంటి అండ్ ప్లానింగ్ ఈ Yeah. సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఈ సినిమాలో అదే చెప్తున్నాను కదండి, డైరెక్టర్ గారు చెప్పినట్టు ఈ సినిమాలో అందరూ కామెడీ చేస్తారండి, నేను ఒక్కదాన్నే కామెడీ చేయను. బట్ నాకు డైరెక్టర్ గారు లైన్ చెప్పినప్పుడు ఐఎమ్ లైక్ చాలా సెన్సిటివ్ టాపిక్ కదండి, భయపడ్డ మాట వాస్తవమే. బట్ ద వే ఆయన దాన్ని డీల్ చేసిన విధానం కానీ, ఎక్కడ వల్గారిటీ కానీ, ఎక్కడ డైలాగ్స్లో కూడా ఎక్కడ ఇబ్బంది కలగనివ్వలేదు. టీజర్ చూసిన తర్వాత నాకు ఇంకా నమ్మకం వచ్చింది, చాలా చాలా బాగుంది. అండ్ అలీ గారి కాంబినేషన్లో ఈ సినిమాలో చేయలేదు, కానీ వేరే సినిమాలో చేస్తున్నాను. బట్ ఐఎమ్ డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ నాకు సపోర్ట్ చేస్తూ నాకు అవకాశం ఇస్తున్నారు, నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ ఐఎమ్ డూయింగ్ మూవీస్ అండి, బాగా వస్తున్నాయి, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందాక అలీ గారు మీరు ఎంట్రీ లోపలికి వచ్చినప్పుడు ఏదో వెళ్ళేసి వస్తున్నాను అని చెప్పారు. మీరు మళ్ళీ కాలేజీలో చేరుతున్నారు, మీకు 30 ఏళ్ళు కదండి, మీకు ఆల్రెడీ 30 వచ్చేసినాయి, మీరు మళ్ళీ కాలేజ్ అంటున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ చూడలేదా? చూసాను సార్. నాకు డాక్టర్ ఆలీని ఇచ్చారు కదా ఆ, కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు. అవును. నేను ఇక్కడ ఎంబీబీఎస్ చదవడానికి వెళ్తున్నా. ఓ ఫస్ట్ పేషెంట్ నువ్వే. అలీ గారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. నిజంగా అంటే డాక్టర్ ఆలీ అంటే మాకు గుర్తొచ్చేది కిక్ సినిమాలో గుర్తొస్తుంది, డాక్టర్ ఆలీ డాక్టర్ బాలి. బాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో కూడా డాక్టర్ క్యారెక్టర్, కానీ మీరు చేసిన చాలా క్యారెక్టర్స్లో అంటే చిరుతాలో మనం చూస్తే ఆ తాయ మెసేజ్ అంటే ఆ క్యారెక్టర్ కావచ్చు, ఇలాంటి అన్ని క్యారెక్టర్స్ చాలా ఉంటాయి కదా, మీకు బాగా డాక్టర్ క్యారెక్టర్లు ఎక్కువ సూట్ అవుతున్నాయా లేదంటే ఇంకేమైనా క్యారెక్టర్లు ఏవి బాగా నచ్చుతుంటాయి? యాక్టర్కి ఏ క్యారెక్టర్ సూట్ అని కాదు, ఆ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు యాక్టర్ డాక్టర్లో సూట్ అయిపోవాలి. మంచి మెడిసిన్ ఇస్తారనుకుంటా మీరు, అందుకే డెఫినెట్గా ఇస్తాను. నీకేం కావాలి చెప్పు. నా పేరు ఈ సినిమాలో డాక్టర్ సుఖం, తెలుసా? అవును డైరెక్టర్ చెప్పు, నా పేరేంటి? డాక్టర్ సుఖమేనండి. నువ్వు అది అదే లేదా? సో డాక్టర్ అంటే వెళ్తుంటాం కదా, నాకు అబ్జర్వేషన్ ఎక్కువ. నాది ఉంటుంది, నేను వెళ్ళినప్పుడు ఫిలిం నగర్లో డాక్టర్ పేరు ఎందుకో నేను కోట గారి ఇంటికి వెళ్తూ ఇలా చూసా, డాక్టర్ అమ్మయ్య అని ఉంది. డాక్టర్ అమ్మాయి అంటే వెళ్ళినోళ్ళకి అమ్మాయ లేకపోతే డాక్టర్ అమ్మాయి తెలియదు నాకు, అమ్మాయి బయటకు వచ్చింది అలా ఉంటాయి. బట్ నేమ్స్ ఉంటాయి. సో అలాగా ఆయన డైరెక్టర్ గారు ఏదో అనుకున్నారు. సో ఆ హాఫ్ డేలో అదే ఆయన మంచి సుఖం ఇచ్చాడు మాకు. అలీ గారు యాక్చువల్గా ఇందులో మీ హీరో గారు కూడా డాక్టరే, అయితే మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? అదే ట్విస్ట్. మన డాక్టర్ బాబు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చాడు అనేది ఒక చిన్న ట్విస్ట్ అది. సో ఆ ట్విస్ట్ తోటి ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వెళ్ళిపోతుంది సినిమా. టీజర్లో చూపించిన వర్కౌట్ గురించి ఏమైనా మీరు సలహా? ఎస్, వర్కౌట్. ఇంకో డాక్టర్ కండలు తిరిగినాడు, మా ఇంట్లో ఓ డబ్బులు ఉంది నీకు ఇస్తా, వర్కౌట్ చేయడానికి. డైరెక్టర్ గారు యాక్చువల్గా ఈ మూవీని గోదావరి స్లాంగ్లోనే, అదే ఆ స్టోరీని గోదావరి స్లాంగ్లోనే చెప్పాలనుకోవడానికి కారణం అంటే బేసిక్ ఏంటంటే హీరో గారిది కాకినాడ, సరే ఆయన బాడీ లాంగ్వేజ్కి అదైతే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత మా రైటర్ గారు కూడా ఈస్ట్ గోదావరి, ఇంక ఇలా సింక్ అయిపోయిందండి ఒక్కొక్కటి. అక్కడ బేసిక్ ఏంటంటే సార్, మనకి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మన కోనసీమ ఏంటంటే మన చిన్న సినిమాకి పర్ఫెక్ట్ ప్లేస్ సార్ అది. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఆర్టిస్టులు కొంచెం అటు ఇటు ఉన్నా వెనక బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగుంటాయి, గోదావరి ఉంటుంది, అసలు అక్కడ లొకేషన్కి వెళ్తే చాలా మంచి ఫీల్ వచ్చేస్తుందండి. ఈ కథ అక్కడైతే చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందని అక్కడికి వెళ్ళాను సార్. నాకైతే టీజర్ చూడగానే ఈవి గారి సినిమాలు, ఎస్ సార్, పెద్ద వంశీ గారి సినిమాలు ఇవన్నీ గుర్తొచ్చినాయి. అవును సార్.
అలాగే రీసెంట్‌గా 'బెండప్పారావు' ఆ టైపు ఫన్ అది మళ్ళీ అవును సార్. అంటే ఈ మధ్య కాలంలో మిస్ అవుతున్న ఆ! కామెడీ ఎలిమెంట్స్ అని మళ్ళీ తీసుకొస్తారేమో అవును ఈ సార్. మూవీతోటి అనిపించింది. అంటే బేసిక్ ఏంటంటే సార్, నేను ఇండస్ట్రీకి వచ్చింది జంధ్యాల గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఇవి చూసి వచ్చాను సార్. అలాగే ఈ సినిమా కథ అనుకున్నప్పుడే పెద్ద వంశీ గారిని దృష్టిలో పెట్టుకున్నాను సార్. ఎందుకంటే మీరు సినిమాలో చాలా క్యారెక్టర్లు నిక్కర్లు వేసుకొని ఉంటాయి, విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఆ పెద్ద వంశీ గారు, వివి గారు, జంధ్యాల గారు ఇలా ముగ్గురిని మిక్స్ చేసుకొని ఇప్పుడు మిస్ అవుతున్న ఇది చలపతిగా నేనేం చేయగలను అని నాకంటూ ఒక మార్క్ పెట్టుకొని చేశానండి ఈ సినిమా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ హీరో యూ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హీరో గారు. ఇందాక యాంకర్ గారు చెప్తే విన్నాం. అథ్లెట్ అని చెప్పారు మీరు యాక్చువల్‌గా. అవును. మీకు అథ్లెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా స్టోరీ వస్తే చేయాలని ఉందా ఫ్యూచర్‌లో? ఎలాగో ఈ మధ్య కంపల్సరీ చేస్తాను. ఇప్పుడు అంటే 'పెద్ది' కూడా యాక్చువల్‌గా రిలీజ్ నేను ఉంది. యాక్చువల్‌గా నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. ఫస్ట్ నాది సాఫ్ట్‌వేర్ జాబు. అది దాని నుంచి లెఫ్ట్ అయిపోయాను. వరాకిల్ కంపెనీ. వరాకిల్ నుంచి లెఫ్ట్ అయ్యి తర్వాత నేను సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్స్ అండ్ జాబ్స్ కూడా చూశాను. దాంతో పాటు ఇది కూడా నాకు ఇంట్రెస్ట్. నేను కిక్ బాక్సింగ్ కూడా నేషనల్ సెలెక్ట్ అయ్యాను. బట్ అప్పుడున్న పరిస్థితులకి వెళ్ళలేకపోయాను. తర్వాత ఏదో ఒక నేషనల్‌లో ఒక మెడల్స్ తెచ్చుకున్నాను. అదే చెప్పాను కదా, దేనికన్నా ఒక ప్యాషను, కసి ఉంటే 100% అంటే మనం అనుకోవాలి ఇది సాధించాలి అనుకుంటే అది నేనైతే అటైన్ చేస్తాను. నాకు అది ఉంది. అలాగే తెచ్చుకున్నాను. తర్వాత నేను సినిమా ఫీల్డ్ అనేది అంటే చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. కానీ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చేయకపోవచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవచ్చు. అంటే సినిమా ఫీల్డ్ అంటే చాలామందికి ఒక నెగిటివ్ అనేది ఉంటుంది ఎక్కువగా. అది దానివల్ల ఎవరు దీనికి పంపించరు. సో నేనేంటంటే నా ఓన్గా నేను ఎదగాలి అనుకున్నాను. అలాగే అటైన్ చేశాను అంతే. మోహన్ సిద్ది గారు. సో కంగ్రాట్స్ అండి. యాక్చువల్లీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ బిఫోర్ ఫిల్మ్ కూడా గది మూవీ అంతగా రీచ్ రాలేదు. బట్ ఈ ఫిలిం మీకు కెరియర్లో బెస్ట్ అవుతుంది అనుకుంటున్నారా? రావాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. సో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, కనెక్ట్ అయింది? అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నేను మనం ఈ మధ్యన Yeah. అందరూ చూస్తున్నారు. సో మీకు ఏ పాయింట్ బాగా? సో ఇప్పుడున్న ఫిలిమ్స్లో మీరు లైక్ 90s కైండ్ ఆఫ్ లవ్ చూసారా ఎవరైనా? సో 90sలో ఎలా ఉంటుండే అంటే లైక్ ఒక అబ్బాయిని ఒక అమ్మాయే బాగా ఇష్టపడుతుండే. ఇలా నాకు డైరెక్టర్ గారు ఇలా లైక్ దీంట్లో హీరో వెంట నేను పడతాను. సో మంచి 90s కైండ్ ఆఫ్ స్టఫ్ చూపించారు. ఆల్ ది బెస్ట్ అండి. సార్ కోటేశ్వరరావు గారు. సార్ ఆ పోస్టర్లో చాలా నిండుగా బాగుంది సార్, ఫ్యామిలీ పెద్దలాగా. ఏంటి సార్ మీరు ఇట్లాంటి కథలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు? ఇంత రీచ్లో మిమ్మల్ని చూపిస్తారని ముందే డైరెక్టర్ గారు చెప్తారా, లేకపోతే ఎలాగా మీరు? లేదండి, డైరెక్టర్ గారు దీనిలో ఒక తాత క్యారెక్టర్ ఉందండి, మీరు చేయండి అని చెప్పారండి. ఒక 7 రోజులు డేట్లు ఇచ్చారు. 4 రోజుల్లోనే ముగించి పంపించేశారు. అది సంతోషం. అయితే క్యారెక్టర్ పరంగా 4 రోజులు చేస్తుంటేనండి, ఈవిడ నా కూతురండి, వాళ్ళు మనవరాళ్ళు. రియల్గా నా ఫ్యామిలీలో నా కూతురుతో నా పిల్లలతో ఉన్నట్టంత ఫీలింగ్ కలిగింది ఆ 4 రోజులు వర్క్ చేస్తుంటే. తర్వాత ఇంత వెలుగుందని నేను అనుకోలేదండి. డబ్బింగ్ చెప్తున్న అప్పుడు కానీ తర్వాత పోస్టర్లో చూస్తున్నప్పుడు కూడా ఇంత వెలుగుందని అనుకోలేదు. ఈ క్రెడిట్ అంతా కూడా చలపతిరావు గారికి దక్కాల్సిందే. అది వారికి ఈ విధంగా ధన్యవాదాలు. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. చలపతి గారు అందరి డబ్బులు కోత కోసినట్టున్నారు. 7 రోజులు అని చెప్పేసి 4 రోజులు 2 రోజులు 3 రోజులు తీసేసినట్టున్నారు. ఏం లేదు సార్, బడ్జెట్ కంట్రోలింగ్ మా గురువుగారి దగ్గర నుంచి ఉంది, అక్కడి నుంచి నేర్చుకున్నదే. బడ్జెట్ ఎక్కడ దాటకూడదు, ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్స్కి బడ్జెట్ ఎక్కువైపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలుసు. ఎందుకంటే సినిమా వన్స్ స్టార్ట్ అయిన తర్వాత రిలీజ్ అయిపోవాలి. అది హిట్టా అది తర్వాత సంగతి. మనం బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్కి ఫస్ట్ కాపీ రెడీ చేసి రిలీజ్ చేసేయాలి అన్న ఒక ఇదే సార్, అంతే. సూపర్ అండి, మీలాంటి వాళ్ళు కొత్త నిర్మాతలకి మీలాంటి దర్శకులే కావాలి. థ్యాంక్ యూ. నిర్మాత ₹1 తగ్గిస్తే బాగుంటుందని అవును ఒక సార్. మైండ్ సెట్ ఉన్న డైరెక్టర్స్ వస్తే సినిమా అవును. ఇండస్ట్రీ బాగుంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ మీ యూ సార్. డాక్టర్ బాబు మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. సార్. ఆల్ ది థ్యాంక్ వెరీ యూ. బెస్ట్ సార్. ఒక చిన్న థింగ్ అండి, అంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంటు ఈ సినిమా తొందరగా ముగించడానికి, అంటే షూటింగ్ అంతా వాళ్ళ ప్లానింగ్ అంతా ఉంటుందండి. తర్వాత మీ క్రిటిక్స్ కానివ్వండి, జర్నలిస్ట్ కానివ్వండి, మన చిన్న సినిమా ఇప్పుడు ఏమైపోయిందంటే
పెద్ద సినిమా, బ్యాక్‌గ్రౌండ్ సినిమా ఇదని 3 విభాగాలుగా అయిపోయింది కదండీ. ఈ చిన్న సినిమాని కూడా మీరు కూడా కొంచెం, ఎందుకంటే మీరందరూ కూడా యూట్యూబ్‌లో వాటిలో చాలా ఫేమస్ ఉన్నారు. ఎందుకంటే ఉదయం లేస్తే మీ ఇంటర్వ్యూస్ ఇవే చూస్తుంటాము. సినిమా గురించి మీరు తప్పకుండా చెప్పాలి సార్. చిన్న కరెక్షను, చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ ఉంటుంది. యెస్. యెస్. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని విజయాన్ని బట్టి చిన్న పెద్ద Yes, అనేది yes, yes. సినిమాలు ఉంటాయి. యెస్ సార్. బడ్జెట్ మాత్రమే చెప్పండి. ఆ. చిన్న సినిమాని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. లేదండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Super well said, Shiva garu. So on this note, thank you so much to all our media friends. ప్లే చేస్తారు.